నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 31 మార్చ్ 2026 మంగళవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. నిన్న విశాఖపట్నంలోని గాజువాకలో ఒక సంఘటన జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని పోలీస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కొన్ని షాకింగ్ నిజాలు, చంపిన వ్యక్తి, అమ్మాయి ఎట్లా పరిచయం అయింది, ఏం కథ, దాని మీద ప్రెస్ మీట్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. మన దేశంలో ఉన్న చాలామంది చిన్నపిల్లలు, అంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు ఏమనుకుంటారంటే, ఎవడన్నా 4 తీయగా మాటలు మాట్లాడంగానే పెళ్ళైన అమ్మాయి ఏమో భర్తను చీటీ ఎత్తుంది, పెళ్ళి కాని అమ్మాయి ఏమో కష్టపడి చదివించిన తల్లిదండ్రులను చీటీ చేస్తారు. డేటింగ్ యాప్ అంటే అదొక మంచి వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొస్తుర్రు, దానివల్ల నేను మంచిగా ఉంటా అని భ్రమలో బతుకుతుర్రు. మన దగ్గర ఇంకా కల్చర్ రాలేదు. ఎందుకంటే అది వేరే దేశంలో ఉన్న కొన్ని దేశాలకు మాత్రమే అది సూట్ అవుతుంది, మన దేశంలో సూట్ కాదు. ఎందుకంటే మళ్ళీ అన్నదానిలో మన తెలుగు సాంప్రదాయం అంటే ఇంకా అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి ఫోటో చూసి చాలా బాధపడ్డా. ఎంత అందంగా ఉందంటే ఆ పిల్ల. పాపం వాళ్ళ నాన్నను మరి వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరన్నా అలా నాన్న ఏమంటుండంటే, సరే నువ్వు నా బిడ్డను వాడుకున్నావు, అమ్మాయిని వాడుకున్నావు, వదిలేస్తే దాన్ని బతికేదో అది బతుకుతుండే కదా, చంపే అంత ఏమొచ్చింది నీకు అని. అంటే ఒక మనిషి లోపల ఆమె ఎట్లుంటుందంటే, ఇది బతికుంటే రేపు ఇది సుఖపడుతుందేమో, నేను కష్టపడ్డ పర్లేదు, దీన్ని సుఖపెట్టద్దు అనే దుర్మార్గులు ఉంటారు. నిజంగా వానికి ఒక అమ్మాయిని చంపి ముక్కలు చేసి ఆ ముక్కలు దూరంగా వారేసి మనం తప్పించుకుందాం అనే రేంజ్లో ట్రై చేసిండు. కానీ ఇప్పుడు నేను ఈ ఫోన్ వాడుతున్నా సార్, ఈ ఫోన్ వాడుతున్నా కాబట్టి నేను ఈ ఫోన్లో ఎవరితోటి మాట్లాడుతున్నా, ఏం కథ అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో తొందరగా బయటకు వస్తుంది. ఒక్క మిస్ కాల్ చాలు, నీకు మిస్డ్ కాల్ కూడా ఎందుకు వచ్చిందని క్వశ్చన్, 100 రకాల క్వశ్చన్లు ఉంటాయి పోలీసు వాళ్ళ దగ్గర. మనోళ్ళకు ఏం రోగాలో అర్థం కాదు. అమ్మాయిలకు మంచి టాలెంట్ ఉంటుంది, మంచిగా చదువుకుంటారు, అందంగా ఉంటారు, ఓ పాగలగానికి ఫ్లాట్ అవుతారు. నేను మా అమ్మ లెక్క చూసుకుంటా, మంచిగా బతకచ్చు, మంచి లైఫ్ ఉంటుంది, సరే నాకు చదువు లేకపోని ఆస్తి లేకపోని నిన్ను మహారాణి లెక్క చూసుకుంటా అని ఎవడన్నా ప్రేమగా పోయి ముంగట చెప్తే అన్ని రిజెక్ట్ చేస్తారు. నీకు సరైన బట్టలే లేవు, నువ్వు నన్నేం చూసుకుంటావు అని ఇండైరెక్ట్ డైలాగులు ఉంటాయి. ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక అబ్బాయిని 100 మంది ముంగట, నువ్వు దొడుకున్న పాయింట్ నాదే, నువ్వు దొడుకున్న అంగి నాదే, అది చూసి నాయే అని అంటే అవన్నీ ఇడిసాడ పెట్టిపోతాడు. సక్సెస్ అయినాక మళ్ళీ ఆ పిల్ల ఆయన దగ్గరికి పోతుంది. అప్పుడు గర్వంగా చెప్తాడు, ఇవన్నీ నా కష్టార్జితంతో కొనుక్కున్నా నేను. అంటే ఇప్పుడున్న సమయాన్ని బట్టి మనం మనిషిని జడ్జ్ చేయొద్దు. అందరికీ సమయం వస్తుంది, కాకపోతే కొంచెం మందికి తొందరగా వస్తుంది, కొంచెం మందికి లేటుగా వస్తుంది. కొంచెం మంది మన పని అయ్యేదాకా ప్రేమగా చూసుకుంటారు. ఆ పని అయిపోయిన తర్వాత అలా నిజ స్వరూపాలు బయటపడితే ఒక ఇట్లా ప్రాణాల మీదకి వస్తుంది. ఆయనకి ఇప్పుడు అసంటోని మనం కేసు పెట్టి వానికి సపరేటు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టి వాడిని తింపి జైలుకు పంపి వానికి అడ్వకేట్ పెట్టి వాడిని వాదనలు అవన్నీ వేసి వాడిని మోసే కంటే ఇమ్మీడియట్లీ తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేది బెస్ట్. వాడిని సరే ఇప్పుడు ఇట్లా వదిలేసారు అనుకోరి, రేపు 4 రోజుల తర్వాత వాడు బయటకు వస్తాడు. బయటకు వచ్చినాక వానికి ఏం కాదు, వానికి ఇంకొక అమ్మాయి దొరుకుతుంది, మళ్ళీ వాడి పని అదే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఫ్లాట్ చేస్తాడు, మళ్ళీ డేటింగ్ యాప్లో జాయిన్ అవుతాడు. అసలు యాప్లన్నీ డిలీట్ చేయరు మన దేశంలో, అవి అవసరం అసలు. అదేమన్నా సాంప్రదాయానికి సంబంధించిన యాపా? ఇప్పుడు ఆ మధ్యకాలంలో కొన్ని యాప్స్ చైనాకు సంబంధించినవి అవన్నీ మన దేశంలో బ్యాన్ చేసారు కదా, ఇది కూడా బ్యాన్ చేయరు, ఇట్లాంటివి కూడా బ్యాన్ చేయరు. యూట్యూబ్ ఆన్ చేస్తే ఓసారి యూట్యూబ్లో కూడా లైవ్లో మీరు వస్తే అమ్మాయితోటి మీరు
వీడియో కాల్ మాట్లాడచ్చు అని వస్తుంది. ఇప్పుడు అదే ఏమంటారు, కొత్త బిచ్చగానికి ఏదో దొరికినట్టు అసంటోడు ఏం చేస్తాడు, ఓపెన్ చేసి చూస్తాడు. స్మార్ట్ ఫోన్ కొత్త కొనుక్కున్నానికి దానికి నాలెడ్జ్ ఏముంటుంది, అరే లేదో అమ్మాయిలతో ఏమో వస్తుందట. మన చేతిలో అన్నీ ఉంటాయి, మనం దలుచుకుంటే ఏమైనా చేయచ్చు. కానీ మన ప్రభుత్వాలు బాగా మంది చచ్చిపోయేదాకా స్పందించాయి. ఒకళ్ళిద్దరు చచ్చిపోతే వాళ్ళ ప్రాణాలు కావు, కొన్ని వందల మంది చచ్చిపోవాలి. నిన్న మొన్న ఒక మహిళమని జమ్మూ కాశ్మీర్లో 100 మంది మహిళలే కాదు చచ్చిపోయారని స్టేట్మెంట్ ఇచ్చింది. దురంధర్ సినిమా చూసిందంట. చూసి బాగా మంది చచ్చిపోతే లెక్కకు వస్తుంది కానీ 100 మంది చచ్చిపోతే లెక్కకు రాదు ఆమె దృష్టిలో. అదంతా ఒక ప్రాపగండ, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన బ్యాక్ బోన్ లెక్క తీసిరు సినిమా అని స్టేట్మెంట్ ఇచ్చింది. కేరళ ఫైల్స్, జమ్మూ కాశ్మీర్ ఫైల్స్, ఇవన్నీ అంటే నిజాలను మనం ఎప్పుడో వెనకట బ్రిటిష్ కాలంలో జరిగిన విషయాలన్నింటినీ అప్పుడున్న ప్రభుత్వాలు నాలంటోనికి, ఇప్పుడు నా చదువులో ఏమున్నదంటే ఒక రాజ్యానికి సంబంధించిన ఒక రాజు బాగా గొప్పోడని చూపెట్టారు. కానీ అదే రాజు కొన్ని వందల కుటుంబాల బ్రాహ్మణులను చంపిండని మాత్రం ఎవడు ఏ పుస్తకంలో చెప్పలేదు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలు మీరు మారురి, లేకపోతే ఈరోజు ఒక అమ్మాయి విషంటోని చేతులకు బలి కావాల్సి, సర్వస్వం ఆయనకి అప్పగించుకుంటారు. మళ్ళీ తర్వాత ఆడు మిమ్మల్ని వదిలించుకోవడానికి అయితే మిమ్మల్ని చంపుతాడు, లేకపోతే మీరు చచ్చిపోయేటట్టు ఏమన్నా చేస్తాడు. అంతకు మించి వేరే ఆప్షనే లేదు. అది మనకు జీవితకాలం బుద్ధి రాదు. ఎప్పుడు బుద్ధి వస్తుంది మనకు? సర్వం అంతా అయిపోయినాక. మీ నాన్నను మీ నాన్నగారు మీ బంధువులలో ఆయన సోషల్ మీడియాలో ఆయన చెప్తే నిజంగా చెప్తున్నారు, బిడ్డ ఉన్న ఏ తండ్రికైనా నువ్వు నా బిడ్డను వాడుకున్నావు, అనుభవించను, వదిలేయి, నా బిడ్డకు నేను కామన్గా చెప్తాను సార్. నా జనరేషన్కి వచ్చినాక ఇప్పుడున్న కలియుగంలో రాముడు లేడు, సీత లేడు. 90% పెళ్ళిళ్ళు సెకండ్ హ్యాండ్ మ్యారేజ్లే. 90%. ఆ సెకండ్ హ్యాండ్ మ్యారేజ్లో తృప్తిగా బతుకుతారు భార్యాభర్త. అంటే వాళ్ళ గడిచిన జీవిత స్టోరీలు బయటకు తీసి, నువ్వు ఇంతకుముందు పెళ్లి చేసుకున్నావు, నేను ఇంతకుముందు పెళ్ళి, భార్య అనేది భర్త అనేది. ఎందుకంటే వాళ్ళకి సురుకు తగిలింది, గమ్మున అన్నీ మూసుకొని బతుకుతారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు అమ్మాయిని అంత అందగత్తే, అంత మంచిగా ఉంది, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఆమెను ఖరాబ్ చేసి ఆమెను వదిలేసి వాడు ఇంకో అమ్మాయిని పట్టుకుంటే అయిపోతుంది. చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 ముక్కలు బయట వారేసి కనీసం లాస్ట్కు శవం మీద వాడు ఏడ్సే అది కూడా లేకుండా ఎత్తి బాడకు. అలా నాన్న నా బిడ్డను అట్లా వదిలేసినా నేను బంగారం లేదు అంటే తండ్రికి భారం ఎట్లయింది సార్. ఎంతోమంది బిడ్డలకు తండ్రులు కోట్లు పెట్టి లగ్గాలు చేస్తారు. కోట్లు పెట్టే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత డైవర్స్ అవుతుంది. బిడ్డను వదిలేసుకుంటాడు ఆ తండ్రి, ఇంటికి తీసుకొచ్చుకుంటాడు, మళ్ళీ పెళ్ళి చేస్తాడు. ఆ బిడ్డ నీ జాతకం మంచిగా లేదు, ఏం చేద్దాం, నేనే అప్పుడు తొందరపడ్డ మంచి కుటుంబం అని ఇచ్చిన బిడ్డ అని బాధపడతాడు. వదిలేయరి, మీరు వాడుకోరి, వదిలేయరి, వాళ్ళ బతకాలు బతుకుతారు. సంపత ఏమవుతారా భయ్? ఇప్పుడు ఆమె చంపినావు, నీకు ఆయుసు నీకు వస్తుందా? నువ్వు జైలుకి పోతావు. జైలుకి అయినాక నీకేదో రోగం వస్తుంది, నువ్వు చచ్చిపోతావు. పాపం ఉట్టిగానే పోతుందా? వాడవాడు మొన్న ఇక్కడ మా జగిత్యాల జిల్లాలో ఒక అమ్మాయిని, పాపం చిన్నపిల్ల, ఈ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అని మందు తాగిండట. పెళ్ళి అయింది, అమ్మాయి 5 నెలల ప్రెగ్నెంట్. ఆయన తాడేమో చంపేసిండు, 15 సార్లు పొడిచిండు కత్తి పట్టి. ఇప్పుడు ఆడ హాస్పిటల్ ఉంటే ఒక వారం రోజులు హాస్పిటల్లో చుట్టూ సెక్యూరిటీ వానికి వాళ్ళ నచ్చాన్ని చంపుతారేమని. వెంటనే దొరికినాక వెంటనే చంపిపారే తయాపిస్తుంది. వాని గురించి మళ్ళీ ప్రభుత్వ ధనం వేస్ట్, సమయం వేస్ట్, పోలీసు వాళ్ళకి గోక్కుంది తీరనంత పని ఉంటుంది. ఇటువంటి బాడక వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఆడేమో ప్రజాసేవ చేసి వచ్చినట్టు. ఏదైనా న్యూస్ చూస్తే సార్ నిజంగా ఆడవాళ్ళకు ఒక్కొక్కసారి మెదడు పని చేయదా అనిపిస్తుంది. ఆ పిల్ల ఎంత మంచిగా ఉంది. ఒక్కొక్కడు సంబంధాలు దొరకక జాబ్ చేసుకునేటోడు నెలకు 50 లక్షలు సంపాదించుకుని పిల్లలు దొరుకుతలేరు. తిరిగి సత్తురు, వయసు అయిపోతుంది అమ్మాయిల కోసం. మీరేమో డేటింగ్ యాప్, ఆ యాప్ ఈ యాప్ అని వాళ్ళు అవలగాని దగ్గరికి పోతారు, వాడు వాడుకుంటాడు, లాస్ట్గా మిమ్మల్ని చంపేస్తాడు. మీ అమ్మ నాన్న ప్రాణం పోయేదాకా రోజు నీ ఫోటో చూసుకుంటే ఏడవాలి. ఇప్పుడు ఆ పిల్ల చంపిన మా జగిత్యాల జిల్లా జరిగిన సంఘటన, వాళ్ళిద్దరు అన్నదమ్ములు పాపం రోజు సమాధి కాడ పోయి ఎడుతూ
అట్లుంటుంది వ్యవస్థ. మీరు మంచి చదువుకున్నారు, మీకు నాలెడ్జ్ ఉంది, ఇప్పటికైనా మారుర్రి. ఇటువంటి అవలాగాన్ని ఎవ్వరిని నమ్మి చాలా ప్రేమించుర్రి, శారీరక సంబంధం మాత్రం పెట్టుకోకూడదు. మీరు ఎప్పుడైతే దానికి దగ్గర అవుతారో అప్పటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఆడు మిమ్మల్ని వదిలించుకోవాలని వస్తాడు. పెళ్ళి చేసుకుందాం, లైఫ్ టైం ఈమెతో ఉందామని 99% ఎవడు అనుకోడు. ఎవడో ఒకటి నిజాయితీ పరుడు ఉంటాడు. ఇది వాస్తవం. మీ తల్లిదండ్రులు చెప్పినట్టు నూరి ఉట్టిగా జీవితాలు ఖరాబ్ చేసుకోకూడదు. ఎందుకో ఆ పిల్ల ఫోటో చూస్తే వీడియో తీయాలని తీసిన సార్ ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్.